వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఆసక్తికరంగా సాగుతోంది. గతానికి భిన్నంగా ఈసారి టాప్ 2 కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది. అయితే దక్షిణాఫ్రికా తీసుకున్న ఓ నిర్ణయం టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. ఇంగ్లాండ్పై వైజాగ్ టెస్ట్ విజయంతో 2వ స్థానానికి దూసుకువెళ్లిన భారత్ 2 రోజుల వ్యవధిలోనూ 3వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 247 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో కివీస్ WTC టేబుల్లో టాప్కు చేరింది. ప్రస్తుత ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు 3 టెస్టులాడిన న్యూజిలాండ్ 2 విజయాలు సాధించింది. 66.66 గెలుపు శాతంతో 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా 55, భారత్ 52.77 శాతంతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే సౌత్ ఆఫ్రికాపై విజయంతో కివీస్ పాయింట్ల పట్టికలో టాప్లోకి వెళ్లడం గొప్పగానే ఉంది. కానీ న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా బోర్డు అనుభవం లేని ఆటగాళ్లను పంపింది. 14 మంది జట్టులో సగం మంది అన్క్యాప్డ్ ప్లేయర్లే ఉన్నారు. కెప్టెన్ గా ఎంపికైన నీల్ బ్రాండ్ కూడా అన్క్యాప్డ్ ప్లేయరే కావడం గమనార్హం. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లను సెలెక్ట్ చేయలేదు సౌత్ ఆఫ్రికా బోర్డుపై. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే తమకు టెస్ట్ క్రికెట్ మీద గౌరవం ఉందని, కానీ క్లిష్టమైన షెడ్యూల్తో ఇలా చేయాల్సి వచ్చిందని సౌత్ ఆఫ్రికా బోర్డు వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. కానీ సౌత్ ఆఫ్రికా నిర్ణయం ఇప్పుడు టీమిండియా వంటి జట్లపై ప్రభావం చూపనుంది. ఫిబ్రవరి 13 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులోనూ న్యూజిలాండ్ ఫేవరెట్గా ఉంది. ఆ మ్యాచ్ విజయంతో కివీస్ గెలుపు శాతం ఏకంగా 75కు చేరుతుంది. ఇది టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ WTC టేబుల్లో టాప్ 5లో ఉన్నాయి.